ఎప్పుడు తీసుకున్నా అట్టగుడ్లు తీసుకుంటాము అండి. ఇంట్లో ఎప్పుడు ఎగ్స్ ఉంటూనే ఉంటాయి. తను కూడా చేస్తాడంట, దూకేస్తున్నాడు. నేను చెయ్యాల్సిందే, తప్పదు, వదులుతావా వదలవా అని. నీ గురించే, నా గురించా అంటున్నాడు. రచ్చ రచ్చ చేస్తున్నాడు. సో బిల్ అయితే ఎంత అయ్యింది, మరి ఏం తీసుకున్నాము ఏంటనేది చెప్తాను. డింగ్ డింగ్ అని చూపిస్తున్నాను కదా. వాటితో పాటు ఇంకొన్ని కూడా ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. మరి ఏం తీసుకున్నాను అనేది తెలియాలి అంటే వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. అబ్బా ఈ మధ్య ఎందుకు బాగా తలనొప్పి ఎక్కువైపోతుందండి. మామూలుగానే తలనొప్పి, ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది. ఎందుకంటే చెత్త రెస్టారెంట్కి తీసుకెళ్ళామండి. అక్కడ చూశాడండి. అక్కడ చూసినప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు. ఇంతకేమైందంటారు? నాకైతే అర్థమయ్యింది ఏమైందో అనేది. ఏం చూశాడో ఏం చేస్తున్నాడో చెప్తాను, చూడండి. అది కొట్టకు, సౌండ్ వస్తుంది. సో వ్లాగైతే స్టార్ట్ అయిపోయింది. బుజ్జిగాడు గొడవ కూడా బాగా ఇలారా ముదిరిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే చూడండి ఎలా ఉంది అనేది. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దబ్బా, ఓకేనా? సో ఎగ్స్ అయితే తీసుకున్నాము. ఎప్పుడు అయితే అట్ట గుడ్లు తీసుకుంటాము. అట్ట అంటే 30 eggs వస్తాయండి. అది కూడా మేము అలాగా అట్ట పెట్టుకొని వస్తాము. ఎందుకంటే ఇదివరకు అయితే మేమిద్దరం ఉన్నప్పుడు అయితే మామూలు ప్లాస్టిక్ కవర్లో వేసేవాళ్ళు. ఇప్పుడు నేను బుజ్జిగా ఉన్నాడు కదా, నేను పట్టుకోవాలి కదా. కాలం ఎందుకు నువ్వు అరుస్తావు కుక్క పిల్లలాగా? కుక్క పిల్లని చూడంగానే అరుస్తావు. ల్యాప్టాప్ పెట్టాములేండి. ల్యాప్టాప్ పెట్టగానే కొయ్యం అని అరుస్తున్నాడు. అది మ్యాటర్. సో ఇక్కడ చెరుకు రసం తాగుదామని వెళ్ళామండి. అయితే అక్కడ ఉన్న మిషన్ చూసి తాను కూడా అది వెయ్యాలంట. అందుకని అది దిగాలంట. ఇగో నువ్వే కదా గోల్ చేస్తున్నావు, రచ్చ రచ్చ చేస్తున్నాడండి. నేనేమో ఆపబట్టలేకపోతున్నాను. చూసారా? కిందకు దిగి వెయ్యాలంటాడే. కిందకు దిగి ఆ చెరుకు అంట ఆ మిషన్లో వెయ్యాలి అంట. ఆ చెరుకును పట్టుకుంటాడు, కిందకు దిగుతానంటాడు. అబ్బా ఏది చూస్తే అది చేయాలంటున్నాడండి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి చాలామంది ఏమనుకుంటారు అంటే నేను ఎక్కువ న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాను కదా, ఎంత కాస్ట్ అవుతుందో ఏంటో అనుకుంటారు. కానీ మన చికెను మటను కన్నా ఇవి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. అవిసె గింజలు 1/2 kg 60 రూపీస్. రాగి 1 kg తీసుకున్నాను 50 రూపీస్. తర్వాత పెసలు 50 రూపీస్ 1/2 kg. తర్వాత ఫైనల్గా తీసుకున్న ఐటమ్ ఏంటి అంటే సోయాబీన్స్ తీసుకున్నాను 1/2 kg. అవి కూడా 60 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కలిపితే మనకి ఎంత అయింది అంటే 215 రూపీస్, అంటే 215 రూపాయలు. సో చాలా అంటే చాలా తక్కువగా. ఇవన్నీ నాకైతే డైలీ వేయం కదా. సో ఎప్పుడుకో అంటే వీక్లీ వచ్చి 2 times నానపోస్తాను వీటిని. ఆ 2 times ఏంటంటే మనకి 2 days వస్తుంది కాబట్టి. సో నేను మంత్లీ మీద ఒక 7 to 8 లేకపోతే 9 times అంతే వేస్తాను. సో ఇవి నాకు మంత్లీ వస్తాయండి. 1/2 kgని 1/2 kg అన్నీ తీసుకుంటే నాకు ఒక గుప్పిడే వేస్తాను. ఈ 4 items గుప్పిడిగా కలుపుకున్నామనుకోండి, అవే మనకి దోసెడు అవుతాయి కదా. సో అది మనము 215 రూపాయలతోటి, అంటే ఇవే ఐటమ్స్ కాకుండా ఇంకా ఉన్నాయిలేండి, ఏదైనా సరే 200 కల్లే వస్తాయండి. నాకు 1 monthకి వచ్చేస్తుంది. శనగలు, పేసాలు, అలసందలు అవి కూడా సేమ్ ఒక 10 రూపీస్ అటు ఇటుగా ఇవే కాస్తూ ఉంటాయి. నేను కేజీలు కూడా తెచ్చుకోను, ఓన్లీ 1/2 kg తీసుకుంటాను. చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చూపించాను. షాప్ కూడా నేను చూపించాను. బండ్లమెట్టలో పావురాళ్ళ గుడి దగ్గర, అంటే పావురాల కొట్టు అంటారు అక్కడ అని. సో వాటితో పాటు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. ఈ స్ప్రౌట్స్ అనేది మార్నింగ్ టైంలో తీసుకుంటాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ టైంలో కొద్దిగా తీసుకుంటాను. అవి కూడా లిమిట్గా తీసుకుంటాను. జీడిపప్పు ఉందనుకోండి ఒక 7, అంతే, ఎక్కువ కూడా తిన్ను, మళ్ళీ ఒక 7. తర్వాత బాదం పప్పు ఒక 7, జీడిపప్పు ఇది ద్రాక్ష, ఎండు ద్రాక్ష అయితే ఒక 12, ఒక 15, అవంటి చిన్న సైజు ఉంటాయి కాబట్టి.
సో అలా తీసుకుంటాను. ఇదేంటంటే ఎక్కువ కాస్ట్ కూడా కాదు కాబట్టి పావు కేజీ వచ్చి 70 రూపీస్. సో ఇవి వచ్చేసేసి గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్. ఇవి కూడా నేను సోక్ చేసి తీసుకుంటాను. లేటెస్ట్గా నిన్న తిన్నాను, అవి అయిపోవస్తున్నాయి అన్నమాట. సో అందుకని వాటి ప్లేస్లో మళ్ళీ కావాలి కదా, సో అందుకని తీసుకున్నాను. ఇవి చాలా హెల్త్కి మంచిదండి, చాలా. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. నేనంతా 100 గ్రామ్స్ తెచ్చుకున్నాను. వీటిల్లో డిఫరెంట్గా 80 రూపీస్, 70 రూపీస్ ఇలాగనే ఉంటాయి. సో ఇవి వచ్చేసి వాల్నట్స్. ఇవి మాత్రము కొద్దిగా అదేంతో 150 180 తీసుకుంటాడండి. అంటే నాకు కరెక్ట్గా ప్రైస్ చెప్పలేను, ఎందుకంటే ఒక్కోసారి 100 గ్రామ్స్ తీసుకుంటాను, ఒక్కోసారి ఒక 250 గ్రామ్స్ అంటే పావు కేజీ తీసుకుంటాను కదా. ఇవి కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 రూపీస్ 150 రూపీస్ ఉన్నవి. ఏదైనా కానీ మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఇది మాత్రమే 100 గ్రామ్స్ తీసుకున్నాను. రోజు ఒకటి తిన్నా కానీ మంచి హెల్తీ అనమాట. ఒకటి తిన్నా చాలు, ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు. ఇది వచ్చి డేట్స్, ఖర్జూరము, అంటే మంచి క్వాలిటీ ఖర్జూరం, అదే ఉంటుందండి. 80 రూపీస్ 90 రూపీస్. సో ఇవి వచ్చేసి ఎగ్స్, చెప్పాను కదా అట్ట తీసుకుంటాము అని. అది నా చుట్టూ తిరుగుతున్నాడు బుజ్జిగాడు. ఇటు వెళ్తే ఏ రూమ్లోకి వస్తే ఆ రూమ్లోకి వచ్చేస్తున్నాడు. ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బా కింద కొడుతూ ఏం చేస్తున్నా, అబ్బా ఉంటుంది వెళ్తున్నా, మళ్ళీ నానకలే వచ్చేస్తాడు. సో ఇంకా నైట్ టైము ఇలాగ నానపెట్టేస్తాను. బాదం పప్పు అండ్ వేరుశనగ పప్పు నైట్ టైమే 10 o'clockకి. లాస్ట్కి మిగిలిన ఎగ్స్ అండి ఇవి. ఎగ్స్ తీసేసి అబ్బా మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చేసేసావా? ఎందుకు ఇది? అమ్మ పప్పు ఇదిగో, ఆ డబ్బా తీసానని గోల. సరే ఇదిగో. ఎంత అల్లరి ఎక్కువైపోయిందంటే అంత అల్లరి ఎక్కువైపోయిందండి. మరి నా చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఆ డబ్బాతో ఆడుకోవచ్చు కదా నువ్వు. సో ఇంకా ఈవినింగ్ టైం ఇది నైట్, ఇంకా 9-10 ఆ టైంకి అండి. ఈయనకేమో ఆమ్లెట్ వేసుకుని తిందాం అనిపించింది, నాకు అంతకుమించి ఇంకేం వద్దనిపించింది. ఈయనకేమో అట్టు తర్వాత ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. కానీ ఒక ప్లేట్ తీసుకొని వస్తే ప్లేట్ మొత్తం లాగేసేసాడండి. దాని మీద మంచం మీద ఉన్న బట్టలు మడతేద్దాం అనుకున్నాను. ఎప్పుడు బట్టలు మడతేద్దాం అనుకున్నా మడతేసిన బట్టలు అన్నీ విసిరి కొడుతుంటాడు. చూసారా ఎన్ని గిన్నెలు తీసుకొని వచ్చి మంచం మీద పెట్టాడు. సరేలే ఆడుకుంటున్నాడని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను ఒక ఆమ్లెట్ వేసుకొని వచ్చాను తిందామని. ఇంకా అది తింటేటప్పుడు సరిపోతుంది నాకు. చూసారు ఎలా వేసాడు. మా ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళు అసలుకి ఇల్లు కూడా చిమ్ముకోరు అన్నట్టుగా ఉంటుంది. మామూలుగా నేను చేసుకోవడమే కష్టం, నా గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా నేను చేసుకోవడమే నా కష్టం. నాకు ఓపిక ఉండి లేక ఎప్పుడుకో చేసుకుంటూ ఉంటా రోజు మొత్తంలో. కానీ ఆ చేసుకున్న పనిని కూడా డింగని చెడగొట్టడానికి నా కొడుకు ముందుంటాడు. చేసుకోలేక నా బాధలు, నా తెప్పలు. రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాం కదా, ఇదివరకు మేము రోజు రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళని. అటువంటిది ఈ మధ్య తగ్గించేసేసాము. ఇక్కడ వచ్చేసేటప్పటికి వీడి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పటికి ఒక బుజ్జి కానీ ఒక 10 times తీసుకెళ్ళి ఉంటాం మేము అంతే. ఈ మధ్య బాగా చికెను మంచూరియా నేను ఈయన అలా తినడం చూస్తున్నాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అది గమనించుకొని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆమ్లెట్ చూడగానే పొడుస్తున్నాడండి. పొడిచి 1-2 సార్లు నోట్లో కూడా పెట్టుకున్నాడు. ఆ వీడియో మిస్ అయిందిలేండి. అది అలా చేస్తున్నాడని వీడియో తీస్తున్నాను. ఇంకా ఈలోపు నోట్లో పెట్టేసేసుకోలేదు. ఇదిగోండి మొత్తాన్ని హోల్ చేసేసాడు. చూసారా అలా పొడుస్తున్నాడు. ఇప్పుడు ఆమ్లెట్ నేనే తినాలా, ఎలా పొడుస్తున్నాడు. ఏంట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? చిక్క డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ డబ్బాని మాత్రం వదలట్లేదు, నన్ను వదలట్లేదు. నా కొడుకు ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. నేనేమో వాయిస్ తీస్తూ
ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లో తిరుగుతున్నాను, నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏందిరా మాయ అంట. అమ్మ అని పిలు. మాయ ఏంది? అమ్మా 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 ఏదో ఒకట్లే. ఫుల్ టైం పాస్. సో అదండి ఇంకా ఇట్లయితే హోల్ పెట్టేసేసి తింటున్నాడు. తినడం కంటే వేస్ట్ చేస్తున్నాడు. ఇంకా నా మొహాన్ని పడేసాడు. ఇంకా నువ్వు తిను అని. అదిగో చూసారా, ఇంక నువ్వు తిను, నా పని అయిపోయింది, నేను తిన్నాను, ఇంకా నువ్వు తిను, నీ ఇష్టం అన్నట్టు నా మొహాన్ని వేసినట్టుగా వేసాడండి. కానీ తినడు, అది వేస్ట్ చేయాలా. జనరల్గా పిల్లలు అంటే అలానే ఉంటారు కదా. అదిగోండి ఇంక నేను తినేస్తున్నాను. అమ్మ నాకు ఓపిక లేదమ్మా, నేను కూర్చుంటున్నాను. గొడవ చేస్తే చేశాడు, వాయిస్లో పడితే పడిందిలే కానీ బ్యాక్గ్రౌండ్ ఎటు వీడియో వస్తుంది కదా, అంతే కదా. సో ఫ్రెండ్స్ అది అండి, అలా జరిగింది మా షాపింగ్ అయితేనేమి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చెప్పబోతున్నాను. మీరు కూడా స్ప్రౌట్స్ తీసుకోండి, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. న్యాచురల్ ఫుడ్ వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది తెలుసా. ఇప్పటి వరకు నాకు షుగర్లు ఏం లేవు, కానీ మైగ్రేన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉంది. సో అందువల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉంది. సయాటిగా కూడా ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నాను. కానీ అంతకు మించి నాకు ఏ రోగాలు అయితే లేవు. ఒక బీపీ కానీ ఒక షుగర్ కానీ ఏది అయితే లేదు. మంచి హెల్త్ కోసము ఖచ్చితంగా న్యాచురల్ ఫుడ్ మాత్రం తీసుకోండి, ఓకేనా.